మహోజ్వల ఘట్టం నేడే. రాజధాని పునః ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు. హాజరుకానున్న ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులు. మహోదయానికి ముహూర్తం నేడే. నవ్యనగరి అమరావతి ప్రగతి పయనానికి అడుగు పడేది నేడే. 5 ఏళ్ల చీకటి తెరను చీల్చుకుని కొత్త వెలుగుల్లోకి కొంగొత్త ఆశలతో పైకెగసేది నేడే. గత ప్రభుత్వ విధ్వంసకర పాలనతో చిట్టడవిలా మారిపోయిన రాజధాని అమరావతి పునరుజ్జీవం దిశగా అడుగులేస్తోంది. కూటమి ప్రభుత్వ సంకల్పదీక్షతో పక్కా కార్యాచరణ ప్రణాళికతో కొత్త ఊపిరి పీల్చుకుంటోంది. రాజధాని పనుల పునఃప్రారంభోత్సవానికి శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. రాజధానిలో పనులు పరుగులు పెడితే ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలు ప్రగతిబాట పట్టనున్నాయి. మౌలిక వసతుల కల్పన పనుల్లో 2 జిల్లాల వారు పెద్ద భాగస్వాములు కాబోతున్నారు. అపారమైన ఉపాధి అవకాశాలతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి. పనుల పునఃప్రారంభోత్సవ వేళ రాజధాని ప్రాంతం సరికొత్త కాంతులతో వెలుగులీనుతోంది. భారీ యంత్రాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వృత్తినిపుణులు, కార్మికులతో సందడి మొదలైంది. ఎదురుచూపులు ఫలించిన వేళ. గత వైకాపా పాలనలో రాజధాని ప్రాంతంలో కన్నీరు పెట్టని వ్యక్తి లేరు. నిత్యం రైతుల ఆందోళనలు, కర్షకుల కన్నీళ్లు, కూలీల ఆకలి బాధలు, వ్యాపారుల నిట్టూర్పులే కనిపించేవి. ఈ కష్టాలు ఎప్పుడు తీరతాయా అని కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూసిన వారి ఆశలు ఫలించాయి. కూటమి ప్రభుత్వం రాకతో వారికి ఉపశమనం లభించింది. ఇప్పుడు వేల కోట్లతో పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాజధాని గ్రామాల ప్రజలు పండగలా భావిస్తున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ ఘట్టానికి సచివాలయం వెనుక సర్వం సిద్ధం చేశారు. జిల్లా యంత్రాంగంతో పాటు సిఆర్డీఏ, సాధారణ పరిపాలన శాఖ సమన్వయంతో గత 10 రోజులుగా శ్రమించి పకడ్బందీగా ఏర్పాట్లు చేశాయి. లక్షలాది మందికి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక అమలు చేశారు. ఉద్యోగ అవకాశాలొస్తాయి. అమరావతిని అభివృద్ధి చేస్తే దేశ, విదేశాలకు చెందిన అనేక కంపెనీలు పెట్టుబడులు పెడతాయి. కొత్త సంస్థలు వస్తాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలెన్నో దక్కుతాయి. టీరవి, దళిత రైతు, దొండపాడు, పేదల జీవితాల్లో వెలుగు. రాజధాని ప్రాంతంలో అత్యధికులు బీసీ, ఎస్సీ, ఎస్టీలే. రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం భూములు త్యాగం చేశారు. రాజధాని అభివృద్ధి చెందితే పేదలు వృద్ధిలోకి వస్తారు. చిలకా బసవయ్య, అమరావతి దళిత బహుజన ఐకాస అధ్యక్షుడు, రాయపూడి. సిద్ధమవుతున్న పైలాన్. ప్రధాన వేదిక వద్దకు చేరేవారి కోసం కంపార్ట్మెంట్ తరహాలో బారికేడ్లు. పర్యవేక్షిస్తున్న సీఎస్ విజయానంద్. చిత్రంలో వీరపాండ్యన్, గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి, ముఖేష్ కుమార్ మీనా. పోలీసు అధికారులతో ఎస్పీజీ అధికారి.